నేటి ఈ కార్యక్రమ అధ్యక్షులు మా సుబ్బారావు గారు కనిపించారండి. అట్ ద సేమ్ టైం పద్మశ్రీ కూడా కనిపించాలి. నేటి కార్యక్రమ అధ్యక్షులు పాడేరు నియోజకవర్గమే కాదు, మీరందరూ అనుకుంటున్నారేమో సుబ్బారావు గారంటే పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులని కాదు. సుబ్బారావు అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులని నాయకులందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తున్నాం. 2024 ఎన్నికల్లో సుబ్బారావు గారికి జరిగే నష్టం భవిష్యత్తులో రానియకుండా మేమందరం సుబ్బారావు గారితో ఉంటామని ఒక స్పష్టమైన భరోసా పాడేరు నియోజకవర్గ కాంగ్రెస్ కే కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ కూడా మేము హామీ ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాతో పాటు ఇతర దయచేసిన ఒరిస్సా నుంచి ఇతర దయచేసిన మాజీ మంత్రివర్యులు సోదరులు జయరాం పొంగి గారికి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడానికి సుబ్బారావు గారికి సహకరించిన చిరంజీవి గారికి, బాలరాజు గారికి, బొజ్జన్న గారికి, గురుమూర్తి గారికి, రామకృష్ణ గారికి, బాలకృష్ణ గారికి, చంద్రకళ గారికి, శ్రీనిబాబు గారికి, సత్యనారాయణ గారికి, రాజు గారికి, బాబురావు గారికి, అదేవిధంగా వేదికపై నాతో పాటు ఇచ్చిన సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా నా నమస్కారాలు, నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంపీపీ చింతపల్లి చిరంజీవి బాబురావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటుగా సుమారుగా ఒక 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారిని నిండు మనసుతో ఆహ్వానిస్తూ వారి రాకతో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెసే కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ బలపడుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను. అయితే చిరంజీవి బాబురావుకి అడిగాను, అదేవిధంగా సుబ్బారావు గారితో కూడా మాట్లాడాను. తమ్ముడు విన్నాను, ఆదివాసీ సోదరులకు, గిరిజన సోదరులకు, దళిత సోదరులకు, భారతదేశంలో ఉన్న దళిత సోదరులకు, గిరిజన సోదరులకు కాంగ్రెస్ పార్టీతో ఒక అవినాభావ సంబంధం ఉంది. మా అందరి గుండె లబ్డప్పని కొట్టుకుంటే దళిత సోదరులు, ఆదివాసీ సోదరుల గుండె మాత్రం లబ్డబ్బని కొట్టుకోదు, హస్తం హస్తం అమ్మా అమ్మ అని కొట్టుకుంటుంది. వారు అన్నారు, మా గుండెల్లోనే కాదు అమ్ముంది, మా దేవుడు గదుల్లో కూడా ఉందమ్మా అమ్మా అని అన్నారు. అయితే ఏం తమ్ముడు, ఎందుకు అంతగా మీరు అభిమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కంటే? ఏమన్నారో తెలుసా సుబ్బారావు గారు? అమ్మా, ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆదివాసీ సోదరులు, గిరిజన సోదరులు, తండాల్లో గూడాల్లో ఉన్న దళిత సోదరులు అతిగతి లేక అనాగరికంగా అక్షరం మీద రెక్కాడితే గాని డొక్కాడిన కుటుంబాలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా సమాజం నుంచి అతి దూరంగా విసిరివేయబడ్డ ఆదివాసీ సోదరులకు అంటరాని వారుగా వివక్ష చూసుకుంటే ఆ సందర్భంలో సమసమాజ నిర్మాణం ఏర్పాటు చేయాలి, అంతరానితనాన్ని నిర్మూలించాలి, ఆర్థికంగా ఆదివాసీ సోదరులు, గిరిజన సోదరులు, దళిత సోదరులు, గూడెల్లో తండాల్లో ఉన్న సోదరులందరూ సమానత్వం కల్పించాలి అని మన అమ్మ, మన నవవాసాలు మోసి కన్న అమ్మని మనం ఉంటే ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఒకే ఒక దేవతామూర్తిని అమ్మ అంటారు. ఆ అమ్మ ఇందిరమ్మ. ఆ ఇందిరమ్మ ఎస్సీ ఎస్టీ కులాల వారికి ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ సదుపాయాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ అనే రిజర్వేషన్ ప్రజాస్వామ్య ఔషధాన్ని మా చేతిలో పెట్టడం వల్లే ఈ రోజు దళిత సోదరుల ఇళ్లలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా, మినిస్టర్లుగా, సీఎంలుగా ఉన్నాము అంటే మా అమ్మ కారణం కాదా? అందువల్లనే కాంగ్రెస్ పార్టీని మేము దేవతామూర్తిగా ఆ తల్లిని కొలుస్తున్నాం తల్లి అన్నారు. అంతేకాదు ఇందిరమ్మ ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడే తమ్ముడు సుబ్బారావు చెప్పాడు, 170 చట్టం గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వారికే దక్కే విధంగా 170 చట్టాన్ని తెచ్చింది. అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది. స్వాతంత్ర్యానంతరం కొన్ని లక్షల ఎకరాల భూపంపీ కార్యక్రమం చేస్తే అది బడాబాబు చేతిలో అన్యాక్రాంతమైతే మళ్లీ దాన్ని సమగ్రంగా ఆదివాసీ చేతుల్లోకి రావాలి అని ఒక సమగ్ర అభివృద్ధి భూ పథకం తీసుకొచ్చి మళ్ళా ఆదివాసీ చేతులకు ఇచ్చింది మా అమ్మ ఇందిరమ్మ అని చెప్పారు. రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఒక దళిత దామోదరం సంజీవయ్య అనే ఆయనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఊరుకోలేదు. ఆ దళిత సోదరికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా 1962లో ఇచ్చింది వాస్తవం కాదా అమ్మా అని సోదరుడు సుబ్బారావు నాకు అడిగాడు. అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత
ప్రాతినిధ్య వ్యవస్థ అయిన లోక్సభ సభాపతిగా బాబు జగజీవన్ రావు గారు కుమార్తె మీరా కుమార్ని కూర్చోబెట్టిన వాస్తవం కాదా అమ్మా అని అడిగారు. భారతదేశ రాష్ట్రపతిగా ఆర్కే నారాయణ గారిని భారత రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ కదమ్మా, అందుకే మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం ప్రేమ అని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాని అన్నారు. ఇందిరాగాంధీ తీసుకొస్తే ఎస్సీ ఎస్టీ సప్లానికి చట్టం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని సుబ్బారావు గారు అడిగారు. అంతేకాకుండా నేటి రోజుల్లో చూస్తున్నాం, ఇందిరాగాంధీ కుటుంబ వారసుడిగా వారి త్యాగాల పునాది మీద రాహుల్ గాంధీ గారు సాహసమే ఊపిరిగా, సంచలనమే ఆరో ప్రాణంగా, క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్య సాధనే ఏకైక లక్ష్యంగా, భారత పతాకమే నా మతం, ప్రజల మధ్యనే నా స్థానం, భారత పతాకం అనే మతానికి ప్రాతినిధ్యం వహించే జాతికి సేవ చేయటమే నా లక్ష్యమని, జాతిని ఏకం చేస్తానని భారత జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర కొండ కోనల్లో, మంచు కొండల్లో, మండు టెండల్లో, దళిత వాడల్లో, గూడల్లో, తండాల్లో, ఆదివాసీ గుండెల్లో ఆయన ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని మా అందరి మనసుల్లో ఒక విశ్వాసాన్ని కల్పించారమ్మా రాహుల్ గాంధీ గారు. అందుచేతనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానమ్మా. గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పటికీ ఇవన్నీ నాకు గుర్తుండి ఆత్మ పరిశీలన చేసుకునే నా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, నా గుండెల్లో హస్తం ఉంది అని సుబ్బారావు గారు చెప్పారు. ఇప్పుడు అంటున్నారు, మొన్న జరిగిన పార్లమెంట్ లో మనం విన్నాం, మోడీ గారు అంటున్నారు, బీజేపీ ఎంపీలు అంటున్నారు, ఏం చేశారు నెహ్రూ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఏం చేశారు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి, ఏం చేశారు ఇందిరాగాంధీ గారు భారతదేశానికి అంటున్నారు. ఈ రోజు రాజీవ్ గాంధీ గారి జన్మదినం. రాజీవ్ గాంధీ గారి గురించి ఒక్క మాట చెప్పుకుందాం. ఒక్క మాట, భారత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఈ రోజు చింతపల్లి నుంచి ఒక మొబైల్ ఫోన్ లో మనం మాట్లాడుతున్నాం అంటే దానికి కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ కారణం కాదా అని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు పల్లెలకు మంజూరు చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 73, 74 రాజ్యాంగ సవరణ చేసి నా మహిళా సోదరి మహిళలకు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా? మోడీ గారికి మనం చెప్పాలా? బీజేపీ ఎంపీలకు మనం చెప్పాలా? రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులకు మనం చెప్పాలా? సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల్లో బానిస బ్రతుకుతున్న మనకు రవి అస్తమించిన సామ్రాజ్యంలో ఆ బానిసత్వం నుంచి విముక్తి చేసి స్వాతంత్ర్యం సాధించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి భారతదేశంలో 28 కోట్ల మంది ప్రజలుంటే ఆ 28 కోట్ల మంది ప్రజలకు తిండి గింజలు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఓడల్లో ఎర్ర జొన్నలు దిగుమతి చేసుకునే బ్రతికే మనకు తన యావదాస్తులు రాశారు మోతీలాల్ నెహ్రూ గారు. అది చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను మనం చేస్తా ఉన్నాను. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి సగటు మానవ తాలూకా ఆయు ప్రమాణం 30 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 72 సంవత్సరాలు చేసింది. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేసింది. ఒకప్పుడు ఎప్పుడో 1960s లో నాకు క్షయ జబ్బు వచ్చిందంట, అమెరికా వెళ్ళాడు. ఎన్టీఆర్ గుండె జబ్బు వచ్చిందంట, అమెరికా వెళ్ళాడు అని చెప్పుకుంటున్నామే. ఈ రోజు గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి అన్ని మన భారతదేశంలో జరుగుతున్నాయంటే ఆ వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఎవరు తెచ్చారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి భారతదేశంలో 80% పేదలుంటే ఈ రోజు 20% దిగారే. అది చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఈ దేశంలో 15% మాత్రమే అక్షరాస్యత శాతం ఉంటే ఈ రోజు భారతదేశంలో 75 అక్షరాస్యత శాతం పెరిగిందే. ఇది చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడో కొండ కోణంలో గిరిజన సోదరి మొన్న చంటి పిల్లని చెంకలో పెట్టుకొని అదిగో చందమామ రావే, జాబిల్లి రావే అని చందమామ వైపు చూసి పాటలు పాడేవారే. ఈ రోజు భారతదేశంలో ఆ చందమామలో త్రివర్ణ పతాకాన్ని ఎవరు ఎగరేసింది? త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నాను. అంతరిక్ష పరిజ్ఞానం కోసం అగ్ర రాజ్యాల చుట్టూ తిరిగే మనం ఈ రోజు ఉపగ్రహాలను తయారు చేసి పై దేశాలకు పంపుతున్నాం అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గుండె సూది నుంచి రైలు పెట్టి వరకు గాల్లో ఎరిగే విమానం వరకు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ చొరవ వల్ల కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం, ఈ భారతదేశాన్ని సస్యశ్యామలం చేయడం కోసం దేశంలో ఉన్న బాక్రా నంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్, జూరాల్ ప్రాజెక్ట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో జరిగినవి కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఒకప్పుడు కాశీకి వెళ్లేవారు, కాటికి వెళ్లేవారు, ఒకటే అనేవారు. ఈ రోజు ప్రపంచాన్ని 24 గంటల్లో చుట్టుముట్టి వస్తున్నామంటే దాని
దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అనుస్తా ఉన్నాను. నక్సలైట్లు ఏదైతే నినాదాన్ని చేశారో ఆనాడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ సోదరులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు మరి మనకు న్యాయం చేయవు. ఎందుచేతనంటే మనకు కులబలం లేదు, ధనబలం లేదు, మన గురించి ప్రస్తావించే నాదులు సత్యసమయంలో లేరని తుపాకీని నమ్ముకున్న ఒక దౌర్భాగ్య వ్యవస్థ. మరి కొంతమంది సోదరులు హింసే మా ఆయుధం, ఆగ్రహం మా ఊపిరి, కుల మత వర్గ వైషమ్యాలతో ఊగిపోవడం మా దైనందిన చర్య అనే విధంగా హత్యలు, అత్యాచారాలు, ఉగ్రవాదులు, ఊచకోతలు ఒకదాని తర్వాత ఒకటి మానవత్వం మంటగలిపే సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ఆదివాసీ సోదరులు తలెత్తుకుని ధైర్యంగా అగ్ర కులాల వారిని ఎదిరించే విధంగా తిరుగుతున్నారు అంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సాంఘిక భద్రత మీద అంటే అవిద్య, నిరుద్యోగం, అపరిశుభ్రత, అనారోగ్యాల మీద వ్యవస్థాగత విజయం సాధించింది శ్రీమతి ఇందిరాగాంధీ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 20 ఆర్థిక సూత్రాల పథకం, గరీబీ హఠావో నినాదం, తిండి గుడ్డ గూడు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఇంటి స్థలాలు ఇచ్చింది, భూములు ఇచ్చింది, భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని తెచ్చింది, దున్నేవాడే భూమి నినాదాన్ని తీసుకొచ్చింది, పంచశీల నెహ్రూ గారు తీసుకొచ్చారు, పండిత్ జవహర్లాల్ అని చెప్పారు. ఈ దేశానికి ప్రొడ్యూసర్స్, ప్రొటెక్టర్స్, ప్రిసెప్టర్స్ అని ఒక నలుగురు ఉన్నారు. కార్మికుడు, కర్షకుడు ఇటువంటి వారి వల్లే ఈ దేశం నిలబడింది. రైతాంగాన్ని ఆదుకోవాలని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రగతి కోసం, సమూలమైన మార్పు కోసం, శాశ్వతమైన అభివృద్ధి కోసం, దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, లౌకికవాద పరిరక్షణ కోసం విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు, విభిన్నమైన నైసర్గిక స్వరూపాలు, విభిన్నమైన జీవన విధానాలు ఉన్న ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా సమభావం, సమన్యాయం అనే నినాదంతో లౌకికవాదాన్ని పరిరక్షించుకున్నది, ఆదివాసీ సోదరుల చెంతను చేర్చుకున్నది, దళిత సోదరుల చెంతను చేర్చుకున్నది, క్రిస్టియన్ సోదరుల చెంతను చేర్చుకున్నది, మైనార్టీ ముస్లిం సోదరుల చెంతను చేర్చుకున్నది భారత జాతీయ కాంగ్రెస్ కాదా మోడీ గారు అని ప్రశ్నించండి. ఇక్కడికి వచ్చిన ఆదివాసీ సోదరులు గాని, ఈ వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ పేరు గాని, రాహుల్ గాంధీ నాయకత్వం గాని దొంగ ఓట్లతో ఓట్లు చోరీ చేసి 3 సార్లు అధికారం చేపట్టారు. సిగ్గుగా, నిస్సిగ్గుగా ఓట్లు చోరీ చేసి 3 సార్లు అధికారం చేపట్టాం. భాజపా పార్టీనా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? నిన్న మనం చూసాం, ఎలక్షన్ కమిషనర్ ఒక ప్రెస్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతుంటే బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడా, లేక బీజేపీ అనుబంధ సంస్థ ఏమైనా మాట్లాడుతుందా అనే అనుమానం వచ్చే విధంగా ప్రవర్తించే ఈ బీజేపీ పార్టీలు. ఇంకా కూటమి ప్రభుత్వానికి వస్తాం. ఇప్పుడే చెప్పారు, కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏ విధంగా సూపర్ ఫ్లాప్ చేశారో మీకు చెప్పవలసిన అవసరం లేదు. నమ్ముకోండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండి, హస్తాన్ని నమ్ముకోండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో సుబ్బారావు సోదరులకు భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆదివాసీ సోదరులకు గాను, గిరిజన సోదరులకు గాను, మైనార్టీస్ గాను ఈ దేశంలో న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే దేశం బలహీనపడుతుందన్న విషయాన్ని ఆదివాసీ సోదరులందరూ మీరు తెలుసుకుని, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చారిత్రక అవసరం అండి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం, ఒక సాంఘిక విప్లవం, ఒక ఉద్యమం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా అంటే వచ్చుండేదేమో, కానీ అహింసా మార్గంలో కాదు. పక్కనున్న పాకిస్తాన్ దేశంలాగా ఈ దేశం నుంచి టెర్రరిస్టులు తయారు చేసి విదేశాలకు పంపించే విధంగా ఒక హింసాత్మక మార్గంలో వచ్చిండేదేమో. కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్లే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఎందుకు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్నారా? ఎందుకు ఉండాలి అనుకుంటున్నారా? ఉండాలి. భారతదేశ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అని, భారతదేశ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అని భావిస్తే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పంజాబ్ ఉగ్రవాదులు హత్య చేశారు. స్వదేశమైన శ్రీలంకలోనే కాక స్వదేశమైన భారతదేశంలోనే కాకుండా విదేశమైన శ్రీలంకలో కూడా శాంతిని స్థాపిద్దామని రాజీవ్ గాంధీ గారు భావిస్తే ఎల్టీటీ ఉగ్రవాదులు హతమార్చారు. మత సామరస్యం కోసం మహాత్మా గాంధీ గారిని చంపారు. మత సామరస్యం కోసం మహాత్మా గాంధీ భౌగోళిక సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు అంటే ఇందిరాగాంధీని శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ గారిని చంపారు. 3 నిండు ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ దేశానికి బలిచ్చిందే
నరసింహరావు గారిని ప్రధాని చేసింది. ఆ తర్వాత వచ్చిన 2 సందర్భాల్లో యూపీఏ 1 అండ్ యూపీఏ 2లో అమ్మా నువ్వేమో ప్రధాని అంటే సున్నితంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్ గారికి ప్రధాని చేసింది త్యాగమూర్తి, త్యాగశీలి, దేవతామూర్తి శ్రీమతి సోనియా గాంధీ గారు. మరి వారి తనయుడు ఈ రోజు తండ్రి ఒక సర్పంచ్ పొజిషన్ లో ఉంటే కొడుకు నాకు ఆ సర్పంచ్ కావాలనుకుంటాడే. 2 సార్లు తల్లికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తల్లి తిరస్కరిస్తే అంతకంటే సున్నితంగా తిరస్కరించారు రాహుల్ గాంధీ గారు. నాకు కూడా వద్దు, మన్మోహన్ జీ మీలాంటి వారే ప్రధానిగా ఉండాలి అని సుమారు 2 దశాబ్దాలు 2004లో ఎంపీగా ఎన్నికై ఈ రోజు వరకు ఏ పదవీ కాంక్ష లేకుండా మనందరి మధ్యలో ఒక సామాన్యమైన కార్యకర్తగా నేను సేవకుడినే, నేను రాజును కాదు, నేను సేవకుడిని భారతదేశ వ్యాప్తంగా 150 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి మనలో ఒక సామాన్యుడిగా ఉన్న మన బిడ్డ, మన అన్న, మన తమ్ముడు, మన ఇంటిలో మా మనవడు 2029లో భారత ప్రధానిగా చూసేంత వరకు మనందరం కలుసులను కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేద్దామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహించిన సోదరుడు సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత వర్షంలో కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా చివరి వరకు ఉన్నారు అంటే అదే ఆదివాసీ సోదరుల నిజాయితీ అని నాకు అర్థమైంది. మీరందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సుబ్బారావుకు సహకరించిన వారందరికీ కార్యక్రమం చివరి వరకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై